హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని కడిగిన చికెన్ని అందులో వేసుకొని, మేమైతే కేజీ చికెన్ తీసుకున్నాము. అందులో పెరుగు, ఉప్పు, లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సోనా మసూరి రైస్, బాస్మతి రైస్ విడివిడిగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక కడాయిలో కొంచెం జీడిపప్పులు, 4 స్పూన్ల తెల్ల నువ్వులు వేయించి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం వేడి అయ్యాక అందులో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలను ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. 4 పచ్చిమిర్చీలను కూడా వేసుకోవాలి. ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. అవి అన్నీ బాగా మగ్గాక ఇందులో నుంచి ఆయిల్ కొంచెం బయటికి కనిపిస్తుంది. అప్పుడు ఇందులో రుచికి తగ్గ కారం, ఉప్పు, ధనియా పౌడర్, కాస్త గరం మసాలా వేసి సన్న మంట మీద బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ మసాలాలతో కలుపుకొని సన్న మంట మీద మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొలిచి పెట్టుకున్న వాటర్ని కడాయిలో వేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యే వరకు మూత పెట్టాలి. ఇందులో ముందుగా తయారు చేసుకున్న జీడిపప్పు, తెల్ల నువ్వుల మసాలాను వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండి వేయాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ని నీళ్లు వంచి కడాయిలో వేసుకోవాలి. మామూలు రైస్ 2 భాగాలు ఉడికేంత వరకు మూత పెట్టాలి. తర్వాత బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి 15 మినిట్స్ ఉడకనివ్వాలి. స్టీమ్కి వదిలేటప్పుడు ఇలా అరిటాకుని పెట్టడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మూత తీస్తే వేడి వేడి బిర్యానీ రెడీ అయినట్టే. చివరిగా ఇందులో కాస్త నెయ్యి వేస్తే దీని టేస్ట్ డబుల్. ఇక లేట్ చేయకుండా బిర్యానీతో పాటు తయారు చేసుకున్న కర్రీలను వడ్డించుకొని తినడమే. ఈ ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.